జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లా సునీతమ్మని గెలిపించుకుంటారా నవీన్ యాదవ్ సునీతమ్మనే గెలిపించుకుంటాం. మా కాళ్ళే చేస్తారు అన్ని మంచి చెడ్డది. బస్సు ఫ్రీ ఉంది, ఏం లాభం లేదు మాకు. కరెంట్ ఫ్రీ అన్న కరెంట్ ఫ్రీ లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఇయ్యలేదు. నల్లల బిల్లులు పెంచుతారు, మాకు ఏది లేదు. 2500 ఇస్తాన్నారు, అది కూడా ఇయ్యలేదు. ఏది ఇస్తలేదు. స్కూటీలు మా పిల్లలు ఉన్నారు 18 years 19 years, మా పిల్లలకు కూడా స్కూటీలు రాలేవు. అన్ని అప్లై చేసినాం, ఏది రాలేదు మాకు, ఒక్కటి కూడా రాలేదు. మేము ఈ తెలంగాణనే గెలిపించుకుంటాం సునీతమ్మని, మాగంటి సునీతమ్మనే గెలిపించుకుంటాం. మేము స్కూటీలు ఇవ్వకపోయినా కొంచెం లేట్ అయినా కూడా ఫ్రీ బస్ అందుకే పెట్టినాం మేము, మహిళలకు ఇబ్బంది. ఏం లాభము, మేము పెట్టమని అడిగినాం వాళ్ళకు, మేము పెట్టమని అడగలేదు కదా. ఆయన అంతకైనా పెడతాన్నాడు, ఆయన అంతకైనా 2500 ఇస్తాడు. మాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మాకు ఏం లాభం లేదు. వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి మేము తెలంగాణకే వేస్తాము. సునీతమ్మని, మాగంటి సునీతమ్మనే గెలిపించుకుంటాం. మరి సునీతమ్మ వస్తే మరి మీకు ఎట్లా, మాకు మా ఏరియా ప్రజలకు మంచి జరుగుతుంది? అన్ని మంచిగా చూస్తాడు గోపీనాథ్ అన్న, మాకు అన్ని మంచిగా చూసిండు. రోడ్లు వేపించిండు, నల్ల కరెంటు బిల్లు అన్ని ఫ్రీ, నల్ల బిల్లు ఫ్రీ, అన్ని మంచిగా చూసిండు మాకు అన్న. అన్న పోయిండు కాబట్టి సునీతమ్మనే గెలిపించుకుంటాం మేము. మాకు సునీతమ్మ మీద నమ్మకం ఉంది, మేము ఆమెనే గెలిపించుకుంటాం.